హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం పూరీల్ని మృదువుగా బాగా పొంగాలంటే ఈ చిట్కాలతో మనం చేసుకున్నట్టయితే ఇవి చాలా బాగా పొంగుతాయి. పూరీలు బాగా పొంగి మృదువుగా రావాలంటే ఈ చిట్కాలతో మనం పూరీలు తయారు చేసుకుంటే మనకి చక్కగా బాగా పొంగుతాయి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి, 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి, అదేవిధంగా సాల్ట్, 1/4 కప్పు గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఈ షుగర్ని వేసేసుకోవాలి. అదేవిధంగా బొంబాయి రవ్వ, సాల్ట్, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని పూరీలకు ఎప్పుడు కూడా ఆయిల్ వేసి కలపకూడదు. ఆయిల్ వేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. ఇప్పుడు ఈ పాలతో మనం ఈ పిండిని కలుపుకుందాం. పాలతో ఇలా కలుపుకున్నాక మనకు కొద్దిగా అవసరం అయితే కొంచెం వాటర్ వేసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా మనం పూరీ పిండిని ఒత్తుకోవాలి. ఇట్లా 2 నిమిషాలు మనం దీన్ని బాగా ఇట్లా ఒత్తుకుంటే మనకు పూరీలు అనేవి చాలా మృదువుగా చక్కగా వస్తాయి. ఇట్లా ఒక 10 నిమిషాలు తడి క్లాత్ కానీ లేకపోతే మూత పెట్టేసి కానీ పక్కన పెట్టేసేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాల తర్వాత పిండి మనకి కొద్దిగా నానింది కదా. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. మనకు పూరీ ఏ సైజులో కావాలో ఆ సైజు ఉండలను తీసుకుందాం. ఇలా రౌండ్గా ఉండలు చేసి పెట్టుకుందాం. ఇలా చేసేసుకోండి. పిండిని అంతా కూడా ఈ సైజు ఉండలు అయితే మనకి పూరీలకి చక్కగా ఉంటాయి. ఇలా ఉండలన్నీ చేసుకున్నాక ఒక్కొక్క ఉండని తీసుకుని ఈ విధంగా కొంచెం అడుగున పొడిపిండి అనేది వేసేసేసుకుని మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు పూరీలాగా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం పూరీల్ని ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ మందం అయితే మనకు పూరీలు చక్కగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ ఒత్తుకొని ఇట్లా పక్కన పెట్టేసేసుకుందాం. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పూరీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాకే మనం పూరీల్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు పూరీల్ని మెల్లగా ఒక్కొక్కటి వేసేసుకుని వేయించుకుందాం. మెల్లగా దాని మీద ప్రెస్ చేసేస్తే ఇవి చక్కగా పొంగిపోతాయి. ఈ విధంగా ఒక సైడు మనకి పొంగి కాలేక రెండో వైపుకి మెల్లగా తిప్పుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా మనకి పూరీలు పొంగినయ్యా. ఇదే విధంగా వాటన్నిటినీ కూడా వేయించేసుకోవాలి. ఉంటారు కదా పూరీలు చక్కగా పొంగిని చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మీరు హాట్ ప్యాక్లో పెట్టేసేసుకుని ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.